గుంటూరు గాట్ టాలెంట్ షోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు. వి వెల్కమ్స్ యూ సార్. Sir, heartiest welcome, sir. We are very great to have you here today. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మన నసీర్ గారికి ఘన స్వాగతం చెప్తుంది గుంటూరు చప్పట్లు కొట్టేద్దామా? మొహమ్మద్ నసీర్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. గుంటూరు నగర శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారికి స్వాగతం, సుస్వాగతం. గ్రాండ్ వెల్కమ్ టు యు సార్. గుంటూరు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారిని వేదికను అలంకరించినట్టుగా కోరుచున్నాము. మరి నసీర్ మొహమ్మద్ గారిని హోప్విన్ హాస్పిటల్స్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ నజీరుద్దీన్ గారు చిరు సన్మానం చేయబోతున్నారు. సార్ ప్లీజ్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గుంటూరు ఎమ్మెల్యే నసీర్ గారికి చిరు సన్మానం అందిస్తున్నారు హోప్విన్ హాస్పిటల్స్ చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ నజీరుద్దీన్ గారు. థ్యాంక్ యూ సార్. ఫౌండర్ ఆఫ్ హోప్విన్ హాస్పిటల్స్, అలానే చైర్మన్ ఆఫ్ హోప్విన్ హాస్పిటల్స్ డాక్టర్ సమా సుల్తానా గారు నసీర్ గారిని చిరు సన్మానం అందిస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ధన్యవాదం సార్. So thank you so much, sir. Thanks for coming here today. We are very great to have you here today. Sir, ఒక్కసారి మేము డాక్టర్ షమా సుల్తానా గారు పుష్పగుచ్చం అందిస్తున్నారు. ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సభ మొత్తం నిండుగా కనిపిస్తుంది. మరి ఒక్కసారి హోప్విన్ హాస్పిటల్స్ అలానే సలాం నమస్తే గుంటూరు నుండి మన ప్రియతమ ఎమ్మెల్యే నసీర్ గారికి విచ్చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు మన నసీర్ అహ్మద్ గారికి. థ్యాంక్ యూ సార్. ఎంత మీ విలువైన సమయాన్ని మా కోసం ఇవాళ ఇక్కడ స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సార్ వెల్కమ్ యూ సార్, ఎమ్మెల్యే సార్. ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను సార్. ఈ సలాం నమస్తే గుంటూరు సొసైటీ ద్వారా గుంటూరు గాట్ టాలెంట్ షో ఈరోజు December 1st స్టార్ట్ అవుతుంది సార్. ఆడిషన్స్ December 8th సెకండ్ ఆడిషన్స్, December 15th సెమీఫైనల్స్, December 22nd ఫైనల్స్ సార్. ఫైనల్స్లో గెలిచిన వారికి December 26th ఘనంగా విన్నర్స్ని సెలబ్రిటీస్ ద్వారా ఇనాగరేషన్ సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఇనాగరేషన్లో ఇవ్వబడుతుంది సార్. ఈ దాంట్లో డాన్స్, స్టాండప్ కామెడీ, సింగింగ్, పెయింట్, మెహందీ, ఫ్యాషన్ షో, పోయిట్రీ, ఫన్నీ ఆర్ మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ వాటిల్లో టాలెంట్ చూపించుకోవడానికి ఈ వేదిక ఇవ్వడానికి గుంటూరు గాట్ టాలెంట్ షో నిర్వహిస్తున్నాము. ఇదే కాకుండా చాలా వరకు సోషల్ ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తున్నాం గుంటూరు గాట్ టాలెంట్ ద్వారా అండ్ సలాం నమస్తే గుంటూరు సొసైటీ ద్వారా సార్. సో వెల్కమ్ సార్. అండ్ మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు ఏమైనా మాట్లాడగలిగితే చాలా చాలా ఆనందంగా ఉంటుంది సార్. ప్రియతమ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. ఫ్యూ వర్డ్స్ సార్. అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం. ఈరోజు డాక్టర్ షమా సుల్తానా గారు ఒక కొత్త ఆలోచనలు తీసుకొని అనేక మంది ఆర్గనైజేషన్స్ నడుపుతూ ఉన్నారు. అనేక ఆర్గనైజేషన్స్ గుంటూరు నగరంలో గత కొంతకాలంగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భిన్నంగా ఈరోజు అవసరాలను గుర్తించి ముఖ్యంగా సమాజంలో ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అవగాహన చేసుకొని ఒక మంచి ఆలోచన ముందుకొచ్చినందుకు డాక్టర్ షమా సుల్తానా గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముందుగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారికి, అలాగే పెద్దలందరికీ, అలాగే ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఈరోజు
సమాజంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బలహీనత బలం ఉంటుంది. బలహీనత ఉన్నటువంటి వాళ్ళు ఆ బలహీనతను చూసి బాధపడి ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బలం ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక బలాన్ని మీరు సమాజం కోసం ఉపయోగిస్తే బలహీనత ఉన్నటువంటి వాళ్ళని మనతో పాటు ఒక మంచి శక్తినిచ్చేటువంటి కార్యక్రమం చేయగలుగుతాం. అదే ఈరోజు షమా సుల్తానా గారు చేయడం జరుగుతూ ఉంది. ఆమె దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని సమాజం కోసం ఉపయోగించేటువంటి ఒక విధానాన్ని ఎంచుకొని ఈరోజు సలాం నమస్తే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడంతో పాటు గుంటూరు గాట్ టాలెంట్ షో, అంటే గుంటూరులో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా టాలెంట్ ఉందనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలని ఒక మంచి ఆలోచన తీసుకొని అనేక రకాలైనటువంటి ఈవెంట్స్, ముఖ్యంగా సింగింగ్, డ్యాన్స్, స్టాండప్ కామెడీ, మ్యాజిక్ షో, పెయింట్, ఇలా దాదాపు ఒక 10 ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు పిల్లల్లో మనకు తెలియకుండానే చాలామంది పిల్లలకి ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలకి కేవలం పుస్తకాలకే పర్మినెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్ని బయటకు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆమె ముఖ్య ఉద్దేశం కొంతమంది బలహీనతల్ని, అంటే డ్రగ్స్కో లేకపోతే ఆల్కహాల్కో లిక్కర్కో అలవాటు పడిపోయి వాళ్ళందరూ కూడా వెనకబడిపోతూ ఉన్నారు. అటువంటి వారి కుటుంబాలు కూడా అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నాయి. అటువంటి కుటుంబాలని మనోధైర్యం కలిగించడానికి వాళ్ళతో పాటు మేము ఉన్నాము అని చెప్పి కలిసి నడిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక మంచి ఆలోచనతో డాక్టర్ గారు తీసుకున్నటువంటి అడుగులో మీ అందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవుతాం. ఆమెని ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్న మేడం గారు మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.